మొదట మనం ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ ఏ విధంగా ఉంటాయి, వేటిని ఆన్సర్ చేస్తే స్టూడెంట్ బెటర్ మార్క్స్ తెచ్చుకుంటాడు అన్న దగ్గర నుంచి ప్రారంభిస్తే. సో ఎల్ఏక్యూస్ 3 క్వశ్చన్స్ ఉన్నాయి. అందులో ఒకటి చాయిస్కి పోగా మిగతా 2 అటెంప్ట్ చేయాలి. ఆ రెండింటిని ఏ విధంగా చూస్ చేసుకొని అటెంప్ట్ చేస్తే స్టూడెంట్ స్కోర్ చేయగలరు చెప్పగలరా? ఎక్కువ మంది విద్యార్థులకి ఈ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ 3 ప్రశ్నలు అని చెప్పినది నిర్ణీత ప్రశ్నలే ఉన్నాయి. లైక్ అంటే ఇప్పుడు ఉదాహరణకి ఫిజిక్స్ ఫస్ట్ ఇయర్ పార్ట్ తీసుకుంటూ వచ్చినప్పుడు వీటిల్లో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ దాంట్లోకి వచ్చినప్పుడు స్వేచ్ఛగా క్రిందకు పడే వస్తువు లేదా పైకి విసిరేవాడు అంటే ఫ్రీలీ ఫాలింగ్ బాడీ అండ్ బాడీ థ్రోన్ వర్టికల్ అపోర్ట్స్, ఈ 2 ప్రశ్నల మీద ఎక్కువగా ఫోకస్ జరుగుతూ వస్తుంది. దాదాపు ఈ రెండింటిలో ఒక ప్రశ్న ఎవ్రీ ఇయర్ క్యారీ అవుతూనే వస్తున్నాయి. అది కాకుండా అని చెప్పానంటే నెక్స్ట్ పార్ట్కి వచ్చేటప్పటికి సింపుల్ హార్మోనిక్ మోషన్లో ఆ సింపుల్ పెండలం సంబంధించిన ప్రశ్న రిపీటెడ్గా వస్తూనే ఉంది. సో ఇక మూడో దానికి వచ్చేటప్పటికి థర్మోడైనమిక్స్. సో ఈ మూడిట్లో కలిపి దాదాపుగా ఒక 5 ప్రశ్నలు నేర్చుకున్నప్పుడు ఖచ్చితంగా విద్యార్థికి 3 ప్రశ్నలు ఎగ్జామినేషన్లో వస్తున్నాయి. కాబట్టి ఎక్కువ మంది విద్యార్థులు ఆ ప్రశ్నల్ని నేర్చుకోవడం దగ్గర మాత్రమే ఫోకస్ చేస్తున్నారు. సో ఉన్న ప్రశ్న కూడా అంటే లైక్ ఇప్పుడు తను అడిగినట్లుగా ఈ 3 ప్రశ్నలు మాకు తెలిసినవి వస్తాయి కాబట్టి వాటిలో ఏవి రాస్తే బెటర్ మార్క్స్ స్కోర్ చేసుకునే అవకాశం ఉంది అన్నదానికి దాంట్లో ఆ 3 ప్రశ్నలు మనకు వచ్చినప్పుడు ఆ 3 ప్రశ్నల్లో ఎక్కువ విభాగాలుగా ఏ ప్రశ్న అయితే విభజింపబడిందో అంటే కొన్ని ప్రశ్నల్లో ఎక్కువగా 6 మార్కులకు ఒక ఎక్స్పెరిమెంట్ రూపంలో 2 మార్కులకు ఒక ప్రాబ్లం 6+2 రూపంలో ఉంటాయి. కొన్నిట్లో 4 భాగాలు చేసి 2+2+2+2 ఆ విధంగా 4 రోజులు 8 కింద వచ్చే విధంగా కూడా ఉంటాయి. సో ఏ ప్రశ్నకైతే ఎక్కువ విభాగాలుగా విభజింపబడిందో ఆ ప్రశ్నని విద్యార్థి ఆన్సర్ చేయడం ద్వారా ఎక్కువ మార్కులు సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సార్ ఎల్ఏక్యూస్ 3 ఇస్తారు కదా, ఆ 3 క్వశ్చన్స్లో ప్రతి ప్రశ్నకి ప్రాబ్లం ఉంటుందా? గతంలో తీసుకున్నప్పుడు ఫిజిక్స్ విభాగంలో మనకున్న 3 ప్రశ్నల్లో మ్యాక్సిమం ఒక ప్రశ్నకు మాత్రమే ప్రాబ్లం తోడయ్యేది. కానీ లాస్ట్ 2 ఇయర్స్ పేపర్స్ మనం ఒక అబ్జర్వేషన్గా తీసుకుంటూ వచ్చి లేదా కొంత మెథడాలజీ మారిన తర్వాత ఈ పేపర్స్ యొక్క టెండెన్సీ ఎలా ఉంది అనేది మనం ఒక అబ్జర్వేషన్లోకి తీసుకుంటే ఎక్కువగా ఇప్పుడు తీసుకుంటూ వచ్చినప్పుడు ప్రతి ప్రశ్నలోనూ ఒక ప్రాబ్లం అనేది ఇస్తున్నారు, 2 మార్క్స్ ప్రాబ్లం. అయితే అవేవి ఒక కాంప్లికేటెడ్ ప్రాబ్లం రూపంలో ఉండాలి. వెరీ సింపుల్. లైక్ గతంలో ఒక ప్రశ్న అడిగారు, ఒక క్యూబిక్ మీటర్ ఆఫ్ వాటర్ వెన్ ఇట్ ఈస్ ఫ్లోయింగ్ విత్ సర్టెన్ వెలాసిటీ అంటే 4 మీటర్ పర్ సెకండ్ వెలాసిటీతో పోతూ ఉంటే దాని కైనెటిక్ ఎనర్జీ అంటే కేవలం యూనిట్స్ యొక్క కన్వర్షన్కి సంబంధించిన మాత్రమే అది 2 మార్క్స్ రూపంలో ఉంటుంది. లేదా మీరు ఏదైతే రాస్తున్నారో దానికి సంబంధించిన ఫార్ములా సబ్స్టిట్యూషన్ క్యాల్కులేషన్ తప్పించి అంతకంటే ఉండాలి. బ్లూ ప్రింట్ ప్రకారం ఎల్ఏక్యూస్ మాత్రమే ఉంటాయా లేకపోతే అన్ని చాప్టర్స్లో అవి కూడా ఉంటాయా? ఇది వచ్చినప్పుడు బ్లూ ప్రింట్ అనేది ఇంటర్మీడియట్ బోర్డు ఇచ్చినా కూడా ఖచ్చితంగా బ్లూ ప్రింట్ ప్రకారం ఇక్కడ 8 మార్క్స్ క్వశ్చన్స్ ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సిందే అనే నిబంధన మాత్రం లేదు. సో కాబట్టి ఒకవేళ మారితే అని అన్నప్పుడు విద్యార్థి ఎగ్జామినేషన్ హాల్లోకి పోయేటప్పుడు మైండ్ సెట్ మీరు ఈ 8 మార్కుల క్వశ్చన్లు ఇవే ఉంటాయి అనే దానికంటే కూడా ఖచ్చితంగా ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్లో ఉంటాయి. ఒకవేళ 8 మార్కుల క్వశ్చన్ 4, 5 మనం అనుకున్న వాటిలో లేకపోతే 2 4 మార్కుల క్వశ్చన్లు కలిపి 8 మార్కుల రూపంలో అడుగుతాడు తప్పించి అంతకంటే కొత్తగా సృష్టించేదంటూ ఏమి ఉండదు. డయాగ్రామ్ ఉన్న ప్రశ్నలు అయితే వాటికి మార్కులు ఎలా కేటాయిస్తారు సార్? సో జనరల్గా ఫిజిక్స్ పరంగా తీసుకుంటూ వచ్చినప్పుడు డయాగ్రామ్స్కి ప్రాధాన్యత అంత ఎక్కువగా లేదు. అంటే ఈ మాట కూడా ఎందుకు అంటున్నానంటే కొంతమంది స్టూడెంట్స్ మాకు 3 అవర్స్ టైం చాలటలేదు అన్న మాట్లాడే వాళ్ళందరూ కూడా డయాగ్రామ్స్ మీద విపరీతంగా టైం స్పెండ్ చేస్తున్నారు. ఎక్కడైనా ఒక డయాగ్రామ్ ఎక్స్పెరిమెంట్కి సంబంధించి ఒక డయాగ్రామ్ ఉంటే దాన్ని తీసుకొని అదే విధంగా గీయటం దగ్గర చాలా ఎక్కువ. అంటే మీరు డయాగ్రామ్లో చూసుకోవాల్సింది ఏంటంటే దానిలో ఇంపార్టెంట్ పార్ట్ ఏంటి లేదా దేన్నైతే పేపర్ వాల్యూ చేసేటప్పుడు మేము దాని గురించి ఆలోచిస్తామో ఆ పార్ట్కి ప్రాధాన్యత ఇచ్చి అవి క్రమంగా చూపించామా లేదని చెప్పినది చూపించుకోండి. కానీ అంతకంటే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం లేదు. సార్ డెరివేషన్స్ ఆన్సర్స్ రాసేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మార్క్స్ ఎక్కువ స్కోర్ చేయగలుగుతాం? అంటే ఒక డెరివేషన్ ప్రారంభించే ముందమ్మా దానికి సంబంధించింది ఏదో ఒక సిద్ధాంతం అనేది ఉంటుంది. అది రాసేటప్పుడు డెఫినెట్గా ఒక కీవర్డ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఉదాహరణకి స్టేట్ అండ్ ప్రూవ్ ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్, దట్స్ వన్ ఆఫ్ ది డెరివేషన్. సో లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అన్నప్పుడు ముందు మీరు ఆ నిర్వచనం రాయాలి. లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ అనేది రాయాలి. ఆ లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ లీనియర్ మొమెంటమ్ రాసేటప్పుడు ఎక్కువ మంది ఏం రాస్తున్నారు మీరు అంటే టోటల్ మొమెంటమ్ బిఫోర్ కొలిషన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ మొమెంటమ్ ఆఫ్టర్ కొలిషన్. దానిలో కండిషన్ మిస్ అవుతున్నాం. కండిషన్ ఏంటి? ఇది ఎప్పుడు వ్యాలిడ్ అవుతుంది? ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అన్నప్పుడు మాత్రమే ఇది వ్యాలిడ్ అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా మీరు రాసేటప్పుడు ఇన్ ది ఆబ్సెన్స్ ఆఫ్ ఎక్స్టర్నల్ ఫోర్స్ అని చెప్పి అది అండర్లైన్ చేసి రిమైనింగ్ మీరు రాసుకుంటూ వచ్చినప్పుడు ఫస్ట్ ఇంప్రెషన్ అక్కడ క్యారీ అవుతుంది.
తర్వాత దాన్ని బేస్ చేసుకుని మీరు ఒక ఈక్వేషన్ రూపంలో రాసినప్పుడు ప్రతి ఈక్వేషన్కి ఒక నెంబర్ ఇచ్చుకుంటూ వచ్చి ఫైనల్గా ఎక్కడైతే కంక్లూడ్ అవుతారో ఆ కంక్లూడ్ అయింది కూడా నీట్గా బాక్స్ రూపంలో చెప్పి ఆ కంక్లూజన్ రాస్తే, అంటే అక్కడ లాస్ట్లో కంక్లూజన్ కూడా ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్స్ ఫ్రెండ్ చేయగలిగితే డెఫినెట్గా డెరివేషన్ పార్ట్కి 100% మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది. షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ ఎస్ఏక్యూ విభాగానికి తీసుకున్నప్పుడు 8 ప్రశ్నలు ఉంటాయి. 8 6 విద్యార్థి రాయాల్సి ఉంటుంది. సో 8 ప్రశ్నల్లోకి వచ్చినప్పుడు వీటిల్లో ఒక ప్రాబ్లం ఉంటుంది, కంపారిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. సో అదేవిధంగా 3 డెరివేషన్స్, 3 సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఉంటున్నాయి. అంటే మొత్తం 8 ప్రశ్నల్లో విద్యార్థి కనపడేది ఒకటే ప్రాబ్లము. సో ఒక కంపారిజన్ క్వశ్చన్, 3 థియరిటికల్ క్వశ్చన్స్ అండ్ 3 డెరివేషన్స్ ఉంటున్నాయి. సో వీటిలో కూడా 8 ప్రశ్నలు దాదాపు వచ్చి ఉంటాయి కాబట్టి తీసుకునే వరుస క్రమం ఏ విధంగా తీసుకుంటే బాగుంటుందంటే ప్రాబ్లమ్స్కి హైయెస్ట్ ప్రయారిటీ ఇచ్చి ప్రాబ్లమ్ని ఫస్ట్, తర్వాత కంపారిటివ్ టైప్ ఆఫ్ క్వశ్చన్, తర్వాత డెరివేషన్స్ అండ్ లాస్ట్లో అంటే ఒకవేళ చాయిస్లో వదిలాల్సి వచ్చినా కూడా సిద్ధాంతపరమైన ప్రశ్నలకే లీస్ట్ ప్రయారిటీ ఇచ్చి ఆఖరిలో పెట్టుకోగలిగితే విద్యార్థికి అధిక లాభం చేకూరే అవకాశం ఉంది. సార్ మీరు అన్నట్టు ప్రాబ్లమేటిక్ టైప్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా, ఆ ప్రాబ్లమేటిక్ టైప్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేసేటప్పుడు మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు కాస్త చెప్తారు. అంటే ప్రాబ్లమాటిక్ క్వశ్చన్స్ తీసుకుంటూ వచ్చినప్పుడు ఒక ప్రాబ్లం అని చెప్పనగానే మోస్ట్లీ ఆ బ్లూ ప్రింట్ మార్క్స్ డివిజన్ ఏ విధంగా ఉంటుందంటే డేటా ఇంటర్ప్రిటేషన్ 1 మార్క్, ఫార్ములా అండ్ సబ్స్టిట్యూషన్ 1 మార్క్, క్యాలిక్యులేషన్ 1 మార్క్, రైటింగ్ యూనిట్స్ 1 మార్క్. సో ఈ విధంగా 4 మార్కులు డివిజన్ జరిగి ఉంటుంది కాబట్టి సో ఈ డేటా ఇంటర్ప్రిటేషన్ అన్న దగ్గర నుంచి తీసుకుంటే సో ఏదైనా మనకి బేసిక్ చాప్టర్ ఒక కైనమాటిక్స్ నుంచే తీసుకుంటూ వచ్చినప్పుడు ఏ బాడీ స్టార్ట్స్ విత్ ఎన్ ఇనిషియల్ వెలాసిటీ ఆఫ్ అని అనగానే మీరు ఎక్కువగా యూ అని మొదలు పెట్టేస్తున్నారు. అలా కంటే సో ఆ డేటా రాసేటప్పుడు ఇనిషియల్ వెలాసిటీ ఇన్ బ్రాకెట్స్ యూ ఈజ్ ఈక్వల్ టు సమ్ 10 మీటర్ పర్ సెకండ్. ఈ మీటర్ పర్ సెకండ్ రాసేటప్పుడు కూడా మనకి ప్రమాణాలు రాయడానికి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎక్కువ మంది విద్యార్థులు ఎలా రాస్తున్నారంటే మీరు MTS/SEC అని రాస్తున్నారు. సో కానీ ప్రమాణాల మితుల్లో చాలా స్పష్టంగా చెప్పిన మాట ఏంటని చెప్పారంటే ప్రమాణాలకి సింగులర్ ఫామ్లోనే వాడాలి కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్లూరల్ ఫామ్ వాడకూడదు. అంటే మీటర్స్ అనడం, జౌల్స్ అనడం, వాట్స్ అనడం ఇవి తప్పు. సో ఖచ్చితంగా మీటర్ అన్నదే వాడాలి. అలాగే మీటర్కి కూడా సో అది ఎలా రిప్రజెంట్ చేయాలి అని చెప్పినప్పుడు తొలి అక్షరంతో మాత్రం రిప్రజెంట్ చేయాలి కానీ నాట్ విత్ సో మెనీ లెటర్స్, అంటే MT అనడం తప్పు. సో కాబట్టి 10 మీటర్ అని అంటే 10 స్మాల్ m అంతే. బార్ సెకండ్ అని చెప్పినది ఎస్తో రిప్రజెంట్ చేయొచ్చు. సో M/S రాసే కంటే కూడా నా ఒపీనియన్ MS⁻⁻1. అలాగే యాక్సలరేషన్ అని అన్నారు అనుకోండి, యాక్సలరేషన్ రాస్తూ ఇన్ బ్రాకెట్ స్మాల్ a ఈజ్ ఈక్వల్ టు సమ్ 5 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్, 5 MS⁻². ఈ విధంగా డేటా ఇంటర్ప్రెట్ చేసి మమ్మల్ని ఏం కనుక్కోమన్నారో చూసుకుని దానికి ఈజ్ ఈక్వల్ టు ఒక క్వశ్చన్ మార్క్ పెడితే డెఫినెట్గా డేటా ప్రజెంటేషన్ చాలా బాగున్నట్టు. సో దానికి సంబంధించి ఇమ్మీడియట్గా నెక్స్ట్ ఫార్ములా రాయడం, ఫార్ములాలో సబ్స్టిట్యూషన్ చేయడం, సబ్స్టిట్యూషన్ ప్రకారం క్యాల్కులేట్ చేసి ఫైనల్గా వచ్చిన ఆన్సర్ని సింగులర్ ఫామ్లోనే రాసి దాన్ని ఒక బాక్స్ రూపంలో పెడితే ఎక్కడ కూడా వాల్యూ చేసే ఆయనకి మార్క్స్ తగ్గించడానికి అవకాశం లేదు. సార్ కంపారిజన్ క్వశ్చన్స్ ఏ విధంగా రాయాలి? సో కంపారిజన్ క్వశ్చన్స్ వచ్చేటప్పటికి జనరల్గా మనకి ఏవో 2 అంశాల గురించి, ఇప్పుడు అడియాబాటిక్, ఐసోథర్మల్ ప్రాసెస్, ఆ విధంగా రెండింటిని కంపేర్ చేయమని చెప్పి మాట్లాడుతుంటారు. సో ఈ మాట్లాడినప్పుడు ఎక్కువ మంది విద్యార్థులు ఒక కంపారిజన్ 2 కంపారిజన్ రాసి ఆపుతున్నారు. కానీ మనకి 4 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి మనసులో పెట్టుకోవాల్సింది కనీసం 4 డిఫరెన్సెస్ అన్నా రాయటం అవసరం. అలాగే ఇది ఒక టేబుల్ రూపంలో వేసి లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ వాటికి కంపారిజన్లో రాస్తే జనరల్గా వాల్యూ చేసే వాళ్ళకి కాస్త ఇంప్రెసివ్గా ఉంటుంది. కానీ కొద్దిమంది విద్యార్థులు మొత్తం సో డిఫరెన్సెస్ అని చెప్పని అనుకుని పాయింట్స్ వైజ్ 0.1, 0.2, 0.3, 0.4 ఇలా రాసుకుంటూ పోతున్నారు. సో దానికంటే కూడా టేబుల్ రూపంలో వేసి కంపారిజన్, సో ఏకి బీకి ఉన్న తేడాలు ఏంటి, సో ఇక్కడైతే ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది, రెండో దగ్గర అయితే ప్రాసెస్ ఏ విధంగా జరుగుతుంది అనేది ఆ విధంగా కంపారిటివ్గా చేయగలిగితే డెఫినెట్గా 100% మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అక్కడ. ఇంకా ఆఖరిగా వస్తే VSAQ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అని చెప్పినది విద్యార్థి 60కి 60 మార్కులు తెచ్చుకోవడానికి వెరీ ఇంపార్టెంట్ ఏరియా అని చెప్పనంటే ఈ 2 మార్క్స్ క్వశ్చన్స్. సో ఈ 2 మార్క్స్ విభాగానికి వచ్చినప్పుడు 10 ప్రశ్నలు ఉంటాయి. 10 కూడా ఒకే వరుస క్రమంలో రాయాలి, ఒకే దగ్గర రాయాలి. ఎక్కడ రాయాలి అని చెప్పిన దగ్గర విద్యార్థి తీసుకునేటంటే ఏ విద్యార్థి అయితే 60కి 60 మార్కులు తెచ్చుకోవాలని ప్రయత్నిస్తారో ఆ విద్యార్థి ఖచ్చితంగా ఈ మొదటనే ఈ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ రాయడం అనేది చాలా బాగుంటుంది. సో ఈ 10 ప్రశ్నలు తీసుకుంటూ వచ్చినప్పుడు ఈ 10లో 5 సిద్ధాంతపరమైన ప్రశ్నలు ఉంటున్నాయి. సో అలాగే ఒక భేదాల గురించి ఒక ప్రశ్న ఉంటుంది, 5 నుండి 6. అలాగే 2 ప్రశ్నలకు వచ్చేటప్పటికి న్యూమరికల్ ఓరియంటేషన్లో ఒక 2 ప్రశ్నలు ఉంటున్నాయి, అంటే లైక్ విలువలు.
సో ఇక్కడ నుంచి ఎక్కడ దాకా ఉంటున్నాయి అని చెప్పిన దగ్గర లైక్ పాయిజన్స్ రేషియో యొక్క సిద్ధాంతపరమైన విలువలు ఏంటి, అటువంటి విలువల మీద 1 లేదా 2 ప్రశ్నలు ఉంటున్నాయి, ఒక ప్రాబ్లం ఉంటుంది. సో అలాగే ఇక ఒక క్వశ్చన్ అని చెప్పినది టెక్స్ట్ బుక్లో ఆఖరగా ఉండే విఎస్ఏక్యూలు కాకుండా ఖచ్చితంగా ఏ స్టూడెంట్ అయితే టెక్స్ట్ బుక్లో అన్ని లైన్స్ ప్రాపర్గా చదివి ఉంటాడో ఆ స్టూడెంట్ మాత్రమే ఆన్సర్ చేసే విధంగా, అంటే ఆలోచింపే విధంగా కనీసం ఒక క్వశ్చన్ అయితే గత 2-3 ఏళ్ల నుంచి కూడా ఉంటుంది. ఈ ప్రశ్న రాయడంలో సందేహం అనేది అపూర్వత ఉంటుంది. సార్ విఎస్ఏక్యూలో జవాబు ఏ విధంగా రాయాలి, అంటే ఎన్ని లైన్లు రాసే అవకాశం ఉంది? సో యాక్చువల్గా విఎస్ఏక్యూలో ఎక్కువ మంది విద్యార్థులకు ఉన్న ప్రాబ్లం ఇదే అవుతుందమ్మా. అంటే లైక్ మీరు కాంప్రహెన్సివ్గా రాయండి అని అంటే మరీ చాలా చిన్నదిగా అన్నట్టుగా, లేదా కొంచెం బెటర్గా రాయండి అమ్మా అని చెప్పినంటే చాలా ఎలాబరేట్గా. అంటే ఒక ఉదాహరణకే చెప్తాను, విలువలు అని చెప్పినాను కాబట్టి అభిఘాతాల్లో స్థితిస్థాపక అస్థితిస్థాపక అభిఘాతాల యొక్క ప్రత్యవస్థాన గుణకాల విలువల యొక్క అవధులు ఏంటి, లిమిట్స్ ఏంటి అనేది అడిగితే, సో జనరల్గా పర్ఫెక్ట్ ఎలాస్టిక్ అయినప్పుడు 1, ఇన్ఎలాస్టిక్ అయినప్పుడు 0. సో దీని ఆన్సర్స్ ఒకవేళ బాగా కాంప్రహెన్సివ్గా అంటే సరిగ్గా ఆన్సర్ టు ద పాయింట్ అని రాయడమంటే కొద్దిమంది పిల్లలు 1,0 అని ONU 1, ZERO 0 అని చెప్పి రాస్తున్నారు. మరీ అంత విధంగా అంటే లైక్ ప్రజెంటేషన్లో అంత కన్జర్వేటివ్గా ఉండాల్సిన అవసరం లేదు. సో డెఫినెట్గా ఎలా రాస్తే బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాం అంటే చెప్పనంటే, సో ద వాల్యూ ఆఫ్ కోఎఫిషియంట్ ఆఫ్ రెస్టిట్యూషన్ ఫర్ పర్ఫెక్ట్ ఎలాస్టిక్ కొలిజన్స్ ఈజ్ 1. ఇక్కడ ఎలాస్టిక్ 1 అనేది అండర్లైన్ చేయటం, అలాగే ఫర్ పర్ఫెక్ట్ ఇన్ఎలాస్టిక్ కొలిజన్ ఈజ్ 0 అని ఇన్ఎలాస్టిక్ 0 అండర్లైన్ చేసి రాస్తే డెఫినెట్గా బెటర్ మార్క్స్ అంటే 100% వేస్తాం. కాబట్టి ఈ 2 మార్కుల క్వశ్చన్లు ఏ విద్యార్థి అయితే ఆన్సర్ చేయాలనుకుంటున్నారో ఆ విద్యార్థి మాత్రం టెక్స్ట్ బుక్లో ఉన్న ప్రతి లైను చదివినప్పుడు మాత్రమే సో దీంట్లో 20కి 20 మార్కులు తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది. అదే 4 మార్కులు లేదా 8 మార్కులు అని చెప్పినది నిర్దిష్టంగా కొన్ని ప్రశ్నలకు మాత్రమే పరిమితమై అవి మాత్రమే చదువుకున్నా కూడా ఖచ్చితంగా అవి వాటిలో వరకు మనకి చాయిస్ కూడా ఉంటుంది. కాబట్టి వాటిలో తీసుకుని ఆ కావాల్సిన 60 మార్కులకి 40-45 తెచ్చుకోవచ్చు. కానీ 60 మార్కులు తెచ్చుకోవాలంటే మాత్రం ఏ విద్యార్థి అయినా కూడా వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ విఎస్ఏక్యూ మీద ఫోకస్ చేసి ఈ వారం రోజులు కూడా దానికి కొంతవరకు టైం కేటాయించి చేయగలిగితే డెఫినెట్గా ప్రతి విద్యార్థి కూడా 60కి 60 మార్కులు ఫిజిక్స్ పేపర్ 1లో తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుంది.